బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహణపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. సభకు అనుమతి కోసం గత నెల 30వ తేదీన దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఆరోపించారు. సభకు అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా యువ సంగ్రామ సభను నిర్వహించి తీరుతామంటున్న ఎమ్మెల్సీ సంబీపూర్ రాజుతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సరూర్ గ్రౌండ్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు సంబంధించి ఇప్పటివరకైతే అనుమతి రాలేదు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు మనతో ఉన్నారు. చెప్పండి రాజు గారు, ఇంతవరకు పర్మిషన్ రాలేదు, ఏమంటున్నారు పోలీసులు? మీరు చూశారు, మీ సమక్షంలో మీడియా సమక్షంలో ఇప్పుడు సిపి గారికి నేను కానీ ఎమ్మెల్యే గారికి కానీ కాల్ చేసినాము. మేము జూన్ 30 నాడు అప్లికేషన్ పెట్టుకున్నాం. అంటే 17 రోజులు అవుతుంది. ఈరోజు 18 రోజులు. ఇప్పటిదాకా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా వాళ్ళు ఏదో కొన్ని రిక్వైర్మెంట్ అడిగారు, అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసాం. టాయిలెట్స్ అన్నారు, సీసీ కెమెరాస్ అన్నారు, గ్రౌండ్ పర్మిషన్ కోసం అన్నీ కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత డీడీస్ కూడా కట్టాం. దానికి అఫీషియల్ డీడీ బ్యాంక్ ద్వారా ఉంటే బ్యాంక్ ద్వారా డీడీ కూడా కట్టాం. ఈ రోజు రేపు అని వాళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నారు. మాకు రేపు ఉదయాన్నే మా మీటింగ్ ఉంది కాబట్టి మేము కోర్టుకు కూడా వెళ్తున్నాం. వాళ్ళు ఇస్తారని అనుకుంటాను, ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం. ఇట్లాంటి వ్యవహారం కరెక్ట్ కాదు ప్రభుత్వంగా. ఎందుకంటే మీరు గతంలో ఈ గ్రౌండ్లోనే మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము పెట్టుకున్నారు, మేము పర్మిషన్ ఇచ్చినాం కదా. మేము ఆ రోజు ఇవ్వకుండా మీరు ఎట్లా పెట్టుకుందరు? ఇక్కడే కాదు, మీరు రాష్ట్రం అంతా తిరిగితే కూడా పర్మిషన్లు ఇచ్చింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడున్న అధికారులు మీరు మీటింగ్ పెట్టుకోగలిగినారు. మీరు పర్మిషన్ ఇవ్వకుండా గిల్లిగజ్జాలు వేస్తాం, మీటింగ్ ఆపుతామంటే అడ్డుకోనికి అది మీ వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు డైరెక్షన్లో జరుగుతున్నటువంటి మీటింగ్, వారి శిష్యులుగా మేము అంతా చేస్తున్నటువంటి మీటింగ్ కాబట్టి మీరు ఎవరు అడ్డుకోలేరు. మా కోర్టుల మీద నమ్మకం ఉంది. కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం. రేపు బ్రహ్మాండమైనటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఇప్పటికే గతంలో ఇదే గ్రౌండ్లో యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగానే 70,000 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇందాక చెప్పినట్టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది, 15,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తాను, దమ్ముంటే మీరు క్యాబినెట్ జరుగుతుంది అనౌన్స్ చేయండి, ఇవ్వండి. ఎవడాపుతున్నారు మిమ్మల్ని? మీరే కదా హామీ ఇచ్చారు. పిల్లలందరూ కూడా ఏజ్ అయిపోతే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మీరు ఆ రోజు చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఒక ఉద్యోగం తీసేయండి, కేసీఆర్ ఉద్యోగం తీసేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. స్కూటీలు ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఇట్లా 20 హామీలు ఇచ్చారు. ఒక దాంట్లో వాళ్ళు 20 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చాలి ఇప్పటిదాకా. ఎవరైనా అడ్డుకుంటున్నారు మీరు ఇస్తా అంటే? మన పోయి ఒక కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వారు పోయి అడిగితే వారు ప్రిపేర్ అవుతున్నారు. పాపం ఇక్కడ డబ్బులు ఇంటికి తెచ్చుకుని కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు సీఎం గారి ఆఫీస్కి పోతే ఏమంటాడు? వెల్డింగ్ తాగండి. అది మంచి పద్ధతి కాదు కదా. తప్పకుండా మా సభను మేము రేపు సక్సెస్ చేసుకుపోతాం. అంటే 5,000 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా త్వరలో రిలీజ్ చేస్తామంటున్నారు. త్వరలో ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ ఉంది కదా, పెట్టండి, 1 లక్ష ఉద్యోగాలు పెట్టండి. మేము ఆపుకుంటాం లేదు సభ. ఏముంది, పిల్లల కంటే ఎక్కువ ఏముంటుందండి? మీ దమ్ముంటే పెట్టండి. మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఈరోజు అనౌన్స్ చేయండి క్యాబినెట్లో. మేమే పాలాభిషేకం చేస్తాం ముఖ్యమంత్రి గారికి, మేమే దండలేస్తాం, కొబ్బరికాయలు కొడతాం. ఏముంది, ముందైతే చేయండి దయచేసి. ఒకవేళ అనుమతి కనుక ఇవ్వకపోతే రేపు పోలీసులు అడ్డుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? బీఆర్ఎస్ సభ ఎలా నిర్వహిస్తారు? పోలీసులు ఇప్పటికే వారి చేస్తూ ఉన్నారు. మనం చూసినాం. ఈ గవర్నమెంట్ కూడా డిగ్రీ ఎగ్జామ్ కావాల్సుకొని రేపు పెట్టినారు. డిగ్రీ ఎగ్జామ్ 14 పెట్టి మళ్ళీ ఆపినారు. మళ్ళీ తర్వాత డేట్లో పెడదాం అనుకున్నారు. ఎల్లుండి హాలిడే ఉండని తెలిసి కూడా మళ్ళీ రేపు వారు డిగ్రీ ఎగ్జామ్ అంటే ఈ మీటింగ్ అడ్డుకోవడం కోసం ఎన్నో రకాల వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వారు శక్తిపర ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరుద్యోగ యువత అంతా కూడా రెడీగా ఉంది. ఈ యొక్క సభను సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎన్ని గంటలకు కేటీఆర్ ఇక్కడ సభకు? ఉదయం 10 గంటలకు మేము సభను స్టార్ట్ చేసుకోబోతాను. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ సభ కొనసాగుతుంది. ఈ సభ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధపు హామీలు, వారు మాట్లాడిన మాటలన్నీ కూడా సమాజానికి చూపించబోతా ఉన్నాం. చూసుకుంటే ఖచ్చితంగా సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సభ జరిగి తీరుతుంది. రేపు ఖచ్చితంగా 11 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సభ ద్వారా అంటూ కూడా షమీపూర్ రాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవానీ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.